మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం చదివినిపించిన అధ్యక్ష తెలుగులా ఫోన్లోనే. నేను మనం పోయినప్పుడు ఒక తండ పోతుంటే ఇటువైపు ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి. ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు మట్టి గుట్టలు అని. బావులు తీయడం మొదలైంది అధ్యక్ష. మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది, నీళ్ళని ఊరుతున్నాయి అని చెప్పి కారు దిగి బావి దగ్గర పోయినప్పుడు అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి. గొర్రెలు కాసుకున్నాయి రైతులు, గొర్రెల కాపర్లు కూడా సోదరులు కూడా వచ్చారు. వాళ్ళకే చేసిన అధ్యక్ష. వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు, గొర్రె కాపర్లు రైతులనే భయపడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడినా మీలాగా కమిషన్లు ఇచ్చినట్టు మాట్లాడలేదు. నేను రైతులతో మాట్లాడిన అధ్యక్ష. మా వెంకటరామయ్య మా రాజన్న ఇద్దరికి వినిపించిన, మా రవినాయక్ కూడా వినిపించి ఇది ఏం మాట్లాడలేదు దీని మీద, నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన. ఇలా మీకు అర్థం కాదే ఉంది సార్. దీంట్లో మా ఊర్లే వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతులు వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగిన. ఏం లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండ్రు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తుంది 50 మంది ఉన్నాం అందరు తెలుసు, నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే అధ్యక్ష, పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏమిచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చిన అధ్యక్ష? ఎక్కడిచ్చి